నమస్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. అదే భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్. అసలు ఒక హైడ్రోజన్ను నిజంగా గ్రీన్ అని పిలవాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి? ఈ స్కీమ్ వెనకున్న అసలు కథ ఏమిటి? ఇవన్నీ చాలా స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్లే కొద్దీ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఫాలో అవుతాం. ముందుగా అసలు హైడ్రోజన్లో రంగుల వ్యవహారమేంటి, ఆ తర్వాత భారతదేశం తీసుకొచ్చిన అధికారిక గ్రీన్ ప్రమాణమేమిటి, దీంట్లో అత్యంత కీలకమైన ఆ మ్యాజిక్ నంబర్ ఏంటి, వెల్ టు గేట్ ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే దీని గురించిన అపోహలు, చివరగా అసలు ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు అంత ముఖ్యం అనేది వరుసగా చూద్దాం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ముందుగా ఈ హైడ్రోజన్ రంగుల గురించిన కన్ఫ్యూజన్ను క్లియర్ చేద్దాం. ఒకే విధమైన ప్రమాణాలు రాకముందు ఈ రంగుల గురించి మార్కెట్లో చాలా గందరగోళం ఉండేది. ఒకసారి గమనిస్తే, ఒకవైపు బొగ్గు లేదా సహజ వాయువులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యే గ్రే మరియు బ్లూ హైడ్రోజన్లు ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే, ఇవి పర్యావరణానికి తీవ్ర హాని చేసే ఉద్గారాలను అంటే ఎమిషన్స్ను విపరీతంగా వదులుతాయి. కాని మరోవైపు చూస్తే పునరుత్పాదక శక్తితో తయారయ్యే గ్రీన్ హైడ్రోజన్ ఉంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది, ఎందుకంటే దీనిలో ఉద్గారాలు అతి తక్కువగా ఉంటాయి. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్ అన్నమాట. మరి ఈ డిమాండ్ వల్లే ఒక పెద్ద సమస్యొచ్చి పడింది. ఎవరికి వారు తమ హైడ్రోజన్ను గ్రీన్ అని చెప్పుకుంటూ పర్యావరణానికి మేలు చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీన్నే గ్రీన్ వాషింగ్ అంటారు. దీనికి చెక్ పెట్టడానికి, అలాగే గ్లోబల్ మార్కెట్లో మన ఎగుమతులపై నమ్మకం పెంచడానికి ఒక పక్కా అధికారిక గ్రీన్ ప్రమాణాన్ని తీసుకురావాల్సొచ్చింది. అలా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 2023లో ఒక పటిష్టమైన సర్టిఫికేషన్ ఫ్రేమ్వర్క్ను అధికారికంగా ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో, అలాగే ఎగుమతులలో ఏటంగా ఒక గ్లోబల్ హబ్గా మార్చడమే దీని వెనుక ఉన్న అతిపెద్ద లక్ష్యం. ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ను తీసుకొచ్చిన అధికారిక సంస్థ పెట్రోలియం మినిస్ట్రీ కాదు, పవర్ మినిస్ట్రీ కాదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే MNRE. ఈ పాయింట్ చాలా చర్చల్లో కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం సర్టిఫికేషన్ స్కీమ్లోనే అత్యంత కీలకమైన ఒక మ్యాజిక్ నంబర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక్క సంఖ్య చుట్టూనే ఈ స్కీమంతా అల్లబడింది అని చెప్పొచ్చు. ఆ నంబర్ మరేదో కాదు, 2. అవును, అధికారికంగా గ్రీన్ సర్టిఫికేట్ పొందాలంటే ఉత్పత్తి అయ్యే ప్రతి 1 కిలోగ్రాం హైడ్రోజన్కు విడుదలయ్యే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు ఖచ్చితంగా 2 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్కు సమానంగా లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఈ 2 అనే అంకె దాటిందంటే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని పిలవరు. దీని సులభంగా గుర్తించుకోవడానికి ఒక భలే ట్రిక్కుంది. ఒక ఆకుపచ్చని హల్క్ తన 2 చేతుల్లో 2 ఆకుపచ్చని సిలిండర్లను గట్టిగా పట్టుకొనున్నట్లు ఊహించుకుందాం. ఆ సిలిండర్ల మీద 2 కిలోలు అని రాసిందనుకోండి, అంతే, గ్రీన్ హైడ్రోజన్ అంటే 2 కిలోల పరిమితి అని మైండ్లో శాశ్వతంగా ఫిక్స్ అయిపోతుంది. బాగానే ఉంది, కానీ ఆ 2 కిలోల పరిమితిని ఎలా లెక్కిస్తారు? దీన్ని తెలుసుకోవాలంటే మనం వెల్ టు గేట్ ప్రాసెస్ గురించి అర్థం చేసుకోవాలి. కేవలం హైడ్రోజన్ తయారయ్యే ఒకే ఒక క్షణాన్ని మాత్రమే చూస్తే ఎలా కుదురుతుంది? ఈ వెల్ టు గేట్ అంటే ఏమిటంటే, ఉద్గారాలను కేవలం ఉత్పత్తి సమయంలోనే కాకుండా అసలు నీటిని సేకరించడం, దాన్ని శుద్ధి చేయడం, ఆ తర్వాత ఎలక్ట్రాలిసిస్, ప్యూరిఫికేషన్, కంప్రెషన్, చివరగా దాన్ని స్టోరేజ్ చేసే వరకు ఇలా ప్రతి ఒక్క దశలోనూ ట్రాక్ చేయడం అన్నమాట. ఇది అణువు ప్రయాణించే పూర్తి మార్గాన్ని విశ్లేషించే ఒక సమగ్రమైన విధానం. మరి ఈ ప్రయాణంలో నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడదీయడానికి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియ అవసరం. ప్రస్తుతం పరిశ్రమలో 3 ప్రధానమైన టెక్నాలజీలు వాడుతున్నారు. అందులో ఆల్కలైన్ విధానం చాలా పాతది, పైగా చౌకైనది కూడా. ఇక PEM విధానం విషయానికొస్తే ఇది చాలా వేగంగా రెస్పాండ్ అవుతోంది. మూడవది SOEC, ఇది అత్యధిక సామర్థ్యాన్ని ఇస్తోంది. అయితే ఒక కంపెనీకి సర్టిఫికేషన్ ఎలా ఇస్తారు? దీనికి కొన్ని ఖచ్చితమైన దశలుంటాయి. ముందుగా ఉత్పత్తిదారు దరఖాస్తు చేస్తారు. ఆ తర్వాత ఆ ఉత్పత్తిలో వచ్చిన ఉద్గారాలను పక్కాగా లెక్కిస్తారు. వాడిన కరెంటు నిజంగా ఆ పునరుత్పాదక వనరుల నుంచే వచ్చిందా అని నిర్ధారించుకుంటారు. అదంతా స్వతంత్ర ఏజెన్సీలతో వెరిఫై చేయించాకే ఫైనల్గా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ పారదర్శకత వల్లే అంతర్జాతీయ మార్కెట్లో మన సర్టిఫికెట్కు అంత వాల్యూ వస్తుంది. ఇకపోతే కొత్త విషయాలు వచ్చినప్పుడు సహజంగానే కొన్ని అపోహలు పుట్టుకొస్తాయి.
ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్రేమ్వర్క్ చుట్టూ ఉన్న అలాంటి కొన్ని గందరగోళాలను ఇప్పుడు టకటకా క్లియర్ చేద్దాం. అందులో మొదటిది, గ్రీన్ అనే పదం వినగానే అసలు ఎలాంటి ఎమిషన్స్ ఉండవని, అంటే ఉద్గారాలు జీరో అని చాలామంది ఫిక్స్ అయిపోతారు. నిజంగా సున్నా ఉద్గారాలా? ఇది అస్సలు నిజం కాదు. మనం ముందే మాట్లాడుకున్నట్లుగా ఆచరణలో సున్నా ఉద్గారాలు అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఈ స్కీమ్ 1 కిలో హైడ్రోజన్ ఉత్పత్తికి 2 కిలోల వరకు కార్బన్ ఉద్గారాలను అనుమతిస్తోంది. ఆలోపుంటేనే అది గ్రీన్ హైడ్రోజన్ కింద లెక్క. ఇక్కడే ఇంకో పెద్ద డౌట్ వస్తుంది. ఎలక్ట్రాలిసిస్ చేయడానికి కరెంట్ కావాలి గదా. ఒకవేళ ఆ కరెంట్ అణువిద్యుత్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తే దాన్ని ఈ స్కీమ్ కింద క్లీన్ ఎనర్జీగా ఆమోదిస్తారా? ఖచ్చితంగా ఆమోదించరు. భారతదేశ నియమాల ప్రకారం అణుశక్తి దీనికి అర్హత పొందదు. ఆ విద్యుత్ ఖచ్చితంగా సౌర, పవన లేదా జల విద్యుత్ అంటే సోలార్, విండ్ లేదా హైడ్రో పవర్ నుండే రావాలి. బొగ్గు లేదా అణుశక్తి ద్వారా వచ్చే కరెంట్ దీనికి అస్సలు పనికిరాదు. సరే, ఇంత పకడ్బందీగా ఈ రూల్స్ ఎందుకు తెచ్చారు? అసలు ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు అంత ముఖ్యమనేది ఇప్పుడు స్థూల స్థాయిలో, అంటే ఒక మ్యాక్రో లెవెల్లో అర్థం చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక్కో చోట ఒక్కోలా రూల్సున్నాయి. యూరోప్లో చూస్తే చాలా కఠినమైన నియమాలుంటాయి. అదే అమెరికాలో అయితే ట్యాక్స్ క్రెడిట్ ఆధారిత వ్యవస్థ నడుస్తోంది. ఇలాంటి టైంలో భారతదేశం 2 కిలోల స్పష్టమైన ప్రమాణాన్ని తీసుకురావడం అనేది గ్లోబల్ మార్కెట్లో ఒక బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఇది కేవలం ఎగుమతులకే కాదు సుమా. ఎరువులు, ఉక్కు లాంటి భారీ పరిశ్రమల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, మన దేశ చమురు దిగుమతుల భారాన్ని దించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా 2070 నాటికి నెట్ జీరో అనే మన జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ ఒక బలమైన పునాది. ఒక్కసారి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కీలక అంశాలను రివైజ్ చేద్దాం. దీన్ని తీసుకొచ్చింది ఎంఎన్ఆర్ఈ. పరిమితి ఏమో 1 కిలోకు గరిష్టంగా 2 కిలోల ఉద్గారాలు. ముఖ్యమైన ప్రక్రియ రెన్యూవబుల్ ఎనర్జీతో చేసే ఎలక్ట్రాలిసిస్. ఇక దీని పరిధి వెల్ టు గేట్ లైఫ్ సైకిల్. ఈ 4 పాయింట్లు మైండ్లో ఉంటే చాలు, స్కీమ్ మొత్తం మనకు గుర్తున్నట్లే. ముగింపుగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న: భారతదేశం సెట్ చేసిన ఈ పర్ఫెక్ట్ 2 కిలోల ప్రమాణాన్ని భవిష్యత్తులో మిగతా ప్రపంచం కూడా ఆదర్శంగా తీసుకుంటుందా? లేక ఏది నిజమైన గ్రీన్ హైడ్రోజన్ అన్న విషయంలో అంతర్జాతీయ మార్కెట్ ఎప్పటికీ ఒకే మాట మీదకు రాలేకపోతుందా? దీనిపై రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఈ వివరణాత్మక విశ్లేషణను ఇంత ఆసక్తిగా ఫాలో అయినందుకు ధన్యవాదాలు.